రాసుకోవాల్సి వస్తే నీవు ఇంకొకళ్ళు ఉన్నారు, మీ ఇద్దరు సమానమే. నీ పేరు రాసుకుంటావా, నీ పక్కనోడి పేరు ముందు రాస్తావా? మన పేరే రాసుకుంటాం. ఏదైనా మన పేరు తర్వాతే. ఒకళ్ళు వచ్చారు నా దగ్గరికి, అయ్యా ఏం లేదు, నువ్వు ఆదుకోవాలంటే. ఏంటన్నా? ఈరోజు నువ్వు వాకింగ్ చేయడానికి రావాలి అన్నారు. నేనా ఇప్పుడా? లేదయ్యా రావాల్సిందే. ఎందుకని అన్నా నేను, ఇంత అకస్మాత్తుగా ఏంటి? ఎందుకు అంటే పాంప్లెట్ చూపించారు. ఏమైందన్నా, పొరపాటున ప్రింటింగ్ వాడు ఒకటో పేరు రెండో పేరు కిందకి వేశాడు. ఆయన అలిగాడు, మొదటి పేరు నాదేయకుండా నాకన్నా చిన్నోడిని తెచ్చి మొదటి పేరు నేను మీటింగ్స్కి రానన్నాడు. సిగ్గులేని జనం, దేవుని పేరు పెట్టి దేవునికి అవమానాన్ని తీసుకొస్తున్న జనం. వాక్యం చెప్పేవాళ్ళండి, సిగ్గులేదు ఆయనకి. ఎక్కడుంటే ఏంటి, చివరుంటే ఏంటి, అసలు పేరేయాల్సిన అవసరం ఏముంది? అవకాశం వచ్చింది వాక్యం చెప్పడానికి, వెళ్ళి ప్రకటించాలి. రెండో పేరు వేస్తే మూడో పేరు వేస్తే అసలు అయిపోతే ఏంటి? వాళ్ళు దుఃఖపడుతున్నారు. గ్రామం తెలుసుకుంటే ప్రింటింగ్ చూసుకోవాలి. వీళ్ళు కూడా ఆయన తిన్నగా చెప్పాడంటే, చెప్పేవాడు ముందు చెప్పిన పోయేది. నేను రాను, ఎందుకంటే నేనంటే మీకు లెక్క లేదు. నా పేరు చివరి వేసారు, రెండో వేసారు, మూడో వేసారు తెలియదు నాకు. ఆయన ఎప్పుడు వస్తాడంట? మొదటి పేరు వేస్తాడు. నేను వెళ్ళానండి, ఆయన రాకపోతే రాపోయాడు. మెయిల్ చేశాడు రాకుండా, నేను వస్తాను పదని వెళ్ళాను. వాక్యం చెప్పొచ్చాను. ఇప్పుడు చెప్పండి, అందులో మన పేరే లేదు, మన పేరు లేదు, మన ఊరు లేదు, మనం ఎవరో కూడా తెలియాల్సిన అవసరం అస్సలు లేదు. మనం ఎవరో తెలిస్తే చాలు. ఇదిగో ఇప్పుడు మత్తయిని తోమాను పంపించాడు దేవుడు, ఇద్దరిద్దరుగా పంపించాడు. ఈ మత్తయి తన పేరు రాసుకోవాలా, ఎవరి పేరు రాశాడు అంటే చూసారా ఎంత తగ్గింపు, ఎంత వినయం, ఎంత దీనత్వం. ఇతరులను ఘనంగా ఎంచడం మనకున్నదా? పైగా ఈయన తన గురించి రాసుకునేటప్పుడు ఏమని రాసుకున్నాడు తెలుసా? సుంకపు గుత్తదారుడు. అది విలువలేని ఉద్యోగం, పాపిగా లెక్కించబడే ఉద్యోగం, దేశద్రోహిగా లెక్కించే ఉద్యోగం. తన గురించి నన్ను రాసుకునేటప్పుడు తను ఎవరో చెప్తున్నాడు, నేను పాపిని ఒకనప్పుడు. మనం రాసుకుంటామట.